ఈరోజు మావోయిస్ట్ ఉద్యమంకి ఇంకో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మనం చెప్పవచ్చు. మావోయిస్ట్ సిద్ధాంతం మరియు భావజాలం ఏదైతే ఉందో అది మనము గత 50 సంవత్సరాల నుండి దాన్ని అనుభవిస్తున్నాము, చూస్తున్నాము. అనేక రకాలుగా అది మారింది. గత 2-3 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ ప్రకారం దీన్ని పూర్తిగా మన దేశంలో నుండి ఒక ఇంటర్నల్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, దేశ భద్రత గురించి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు తెలుసు, ఎంతోమంది సరెండర్ కావడం, ఎన్కౌంటర్స్లో చనిపోవడం, వెపన్స్ సీజ్ కావడం, ఇదంతా జరిగింది. ఈరోజు మావోయిస్ట్ పార్టీకి చెందిన సెంట్రల్ కమిటీ మెంబర్ పస్నూరి నరహరి ఏలియాస్ విశ్వనాథ్, సెంట్రల్ కమిటీ మెంబర్ అండ్ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సెక్రటరీ, మరి వారి భార్య మేడారి దానమ్మ ఏలియాస్ లత ఏలియాస్ పూనం స్టేట్ కమిటీ మెంబర్గా వారు ఇప్పుడు కొన్ని రోజుల క్రితం వరకు కొనసాగారు. ఈరోజు స్వచ్ఛందంగా వారు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. వారి గురించి చెప్పాలంటే, పర్సునూరి నరహరి సోమిడి గ్రామం, కాజీపేట్ మండల్, హనంకొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ వరంగల్, హనుకొండ డిస్ట్రిక్ట్ వరంగల్ ప్రాంతం. అక్కడ 1962లో జన్మించారు. దాని తర్వాత 1st to 7th క్లాస్ సోమిడి గవర్నమెంట్ స్కూల్లో, 8th to 10th కాజీపేట్ గవర్నమెంట్ స్కూల్లో, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎల్బీ కాలేజ్లో చదువుతున్న సందర్భంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్తో పరిచయం ఏర్పడి ఆర్ఎస్యు భావాజాలానికి వారు ఆకర్షితులై అటువైపు వెళ్ళడం జరిగింది. అండర్ గ్రౌండ్ అయిపోయారు. అండర్ గ్రౌండ్ అయిన తర్వాత పార్టీలో ఒక దళం మెంబర్, కుంటా దళంలో ముందు సుక్మా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్లో అతన్ని పంపించడం జరిగింది. అక్కడి నుండి గోపన్న దళం మరియు రామన్న స్క్వాడ్ దండకరణ్య ఏరియాలో ఈయన పనిచేయడం. 1986లో హైదరాబాద్ సిటీలో సిటీ ఆర్గనైజర్గా పనిచేసిన తర్వాత వచ్చే 3 సంవత్సరాల్లో డెన్ కీపర్, బెంగళూరు సిటీలో డెన్ కీపర్గా ఉన్నారు. తర్వాత 10 సంవత్సరాల పాటు సప్లై టీమ్ అండ్ ఆర్మ్స్ టీమ్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సౌత్ బస్తర్లో, దండకరణ్య ప్రాంతంలో, ఛత్తీస్గఢ్లో టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మావోయిస్ట్ పార్టీలో, అక్కడ దాంట్లో చేరి ఈ అన్నిట్లో ఒక చాలా నైపుణ్యం అనేది సాధించాడు. దాని తర్వాత రీజనల్ కమిటీ మెంబర్గా ప్రమోషన్ ఇవ్వడం, నాగ్పూర్ టెక్నికల్ డిపార్ట్మెంట్ టీంలో 4 సంవత్సరాలు పనిచేయడం, 2005లో జార్ఖండ్కి ఇతన్ని బదిలీ చేయడం జరిగింది. తర్వాత స్టేట్ కమిటీ మెంబర్ 2006లో అక్కడ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ మెంబర్గా కొనసాగించడం, 2010లో బీహార్ స్టేట్ కమిటీలో అతన్ని షిఫ్ట్ చేయడం, 2017లో కీలకమైన ఘట్టం, సెంట్రల్ కమిటీ మెంబర్గా అతన్ని నియమించడం జరిగింది ఈస్టర్న్ రీజనల్ బ్యూరోలో. దాని తర్వాత బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో పనిచేయడం, కోల్హన్ ఏరియా ఆఫ్ జార్ఖండ్లో స్టేట్ మిలిటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో
అక్కడ ఒక మెంబర్గా కొనసాగడం, వచ్చే 3 సంవత్సరాలు ఆ ఏరియాలోనే టెక్నికల్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరించడం, సెక్రటరీగా పదోన్నతి సాధించడం అనేది జరిగింది. ముఖ్యంగా నైపుణ్యం, ఫైర్ ఆర్మ్స్ తయారు చేయడం, మోటార్స్ తయారు చేయడం, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, బూబీ ట్రాప్స్ ఏర్పాటు చేయడం, ఒక పథకం ప్రకారం ల్యాండ్ మైన్స్, క్లేమోర్ మైన్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ప్లాన్ చేయడం, ప్లస్ వారికి మావోయిస్ట్ కార్డర్ ఏదైతే ఉంటుందో వారికి ఏ విధంగా వెపన్స్ తయారు చేయాలో, రిపేర్ చేసుకోవాలో, మెయింటైన్ చేసుకోవాలో, టెక్నికల్గా ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలో, ఈ అన్నిట్లో వీరు సెంట్రల్ కమిటీలో ఉండి మొత్తం డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఛార్జ్గా వివరించడం జరిగింది. మేడారి దానమ్మ